హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి. ఇంకా మన మ్యాటర్ లోకి వెళ్ళిపోతే గేమ్ చేంజర్ సినిమా గురించి ఒక మహా మనిషి ఏమన్నాడంటే, ముందున్న ముసల పండగ కాదు ముందున్న కన్నుల పండగ. ఈ మాట నేను ఎందుకంటానంటే, మన ఆహాలో జరిగిన ఇండియన్ ఐడల్ ఎపిసోడ్ లో అయితే తమన్ గారు ఏమన్నారంటే, జరగండి సాంగ్ లో మనం ఇప్పటి వరకు చూసింది ఒక 10% అంట. ఇంకా మీరు చూడాల్సింది అయితే చాలా ఉంది. మెయిన్ గా ఈ సాంగ్ లో అయితే ఒక మెయిన్ హుక్ స్టెప్ అయితే ఉంది, అది ఇంకా మేమైతే రిలీజ్ చేయలేదు. ఆ స్టెప్ గనక మీరు థియేటర్ లో చూస్తే థియేటర్ టాప్ లేచిపోద్దని ఆయన అయితే అన్నారు. జరగండి సాంగ్ లో మీరు చూసుకుంటే ఒక సింపుల్ స్టెప్ అయితే రిలీజ్ చేశారు, కానీ రామ్ చరణ్ గారి రేంజ్ స్టెప్ అయితే ఆ సాంగ్ లో అయితే ఇప్పటి వరకు అయితే రిలీజ్ చేయలేదు. పైగా ఆ జరగండి సాంగ్ కి కొరియోగ్రఫీ చేసింది ఎవరో కాదు, మన ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా గారు. మరి ప్రభుదేవా గారు అంటే ఆ సాంగ్ కొరియోగ్రఫీ ఏ రేంజ్ లో ఉంటుందో నేనైతే ప్రత్యేకంగా మీకైతే చెప్పాల్సిన అవసరం అయితే లేదు. మీరు ఒకటైతే ఫిక్స్ అయిపోండి, గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అయిన తర్వాత మోస్ట్ సెలబ్రేటెడ్ సాంగ్ అయితే జరగండి సాంగ్ అయింది. ఎందుకంటే జరగండి సాంగ్ ని 15 కోట్లు పెట్టి అయితే విజువల్ వండర్ గా అయితే తీశారు. కాబట్టి సినిమా రిలీజ్ అయితే గానీ మనకు ఆ సాంగ్ అసలు రంగు అయితే తెలియదు. అలాగే ఈ సినిమాలో మొత్తం 7 సాంగ్లు అయితే ఉన్నాయంట. ఈ సినిమాలో ఒక సాంగ్ అయితే మన కాసర్ల శ్యామ్ గారు అయితే రాశారు. ఆయన సాంగ్ గురించి ఏం చెప్పాడంటే, ఇది ఒక నెల్లూరు నెరజానా లాంటి సాంగ్ అయితే అయింది. అంతేకాకుండా ఈయన రాసిన పాట ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే పాట అంట. అంటే ఈ సాంగ్ మన రామ్ చరణ్ గారు అంజలి గారి మధ్యలో అయితే జరుగుతుంది. జరగండి సాంగ్ తర్వాత ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఈ పాటకి ఎక్కువ ఖర్చు పెట్టారంట. పైగా ఈ సాంగ్ కి కొరియోగ్రఫీ చేసింది ఎవరో తెలుసా, మన ఆస్కార్ విన్నర్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్. కాబట్టి ఈ సాంగ్ ఏ రేంజ్ లో వచ్చి ఉంటుందో మీరైతే ఊహించుకోండి. ఇంకా రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కోసం నేనైతే ఇంకో అప్డేట్ అయితే తెచ్చాను. అదేంటయ్యా అంటే, ఆగస్టు 15న గేమ్ చేంజర్ సినిమా నుండి సెకండ్ సింగిల్ కి సంబంధించిన ఒక అప్డేట్ అయితే రానున్నది. అయితే ఆగస్టు 15 సాంగ్ అయితే రిలీజ్ చేయొచ్చు, లేకపోతే ఆ రోజు అయితే అప్డేట్ అయినా ఇవ్వచ్చు. ఖచ్చితంగా అప్డేట్ అయితే ఉంది. నెక్స్ట్ రిలీజ్ అవబోయే సెకండ్ సింగిల్ అయితే మన జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన సాంగ్ అంట. ఈ సాంగ్ అయితే ఒక స్పెషాలిటీ అయితే ఉంది. అదేంటయ్యా అంటే, ఈ సాంగ్ లో వివిధ దేశాల నుండి అయితే డాన్సర్లను అయితే తెప్పించి ఈ సాంగ్ అయితే కొరియోగ్రఫీ అయితే చేశారు. ఈ సాంగ్ అయితే జానీ మాస్టర్ అల్ట్రా మోడర్న్ స్టెప్స్ తో అయితే కొరియోగ్రఫీ చేశాడంట. ఇంకా జానీ మాస్టర్ రామ్ చరణ్ గారు కలిస్తే ఆ డాన్స్ నెంబర్ ఏ రేంజ్ లో ఉంటుందో నేనైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక లైలా ఓ లైలా, అలాగే రంగస్థలంలో జిగేల్ రాణి వీటికి ఎగ్జాంపుల్స్ అని చెప్పవచ్చు. అలాగే ఇలాంటి సాంగ్స్ ఈ సినిమాలో ఇంకా 4 అయితే ఉన్నాయి. టోటల్ గా ఈ సినిమాలో 7 సాంగ్స్ అయితే ఉండబోతున్నాయి. ఇంకా మిగిలిన పాటల్లో ఒక పాటను అయితే న్యూజిలాండ్ కి వెళ్ళి అయితే తీశారు. కాబట్టి ఈ సినిమాలో ప్రతి పాట ఒక విజువల్ వండర్ లాగా అయితే అవబోతుంది. ఇంకా మీరే ఆలోచించుకోండి, థియేటర్ లో ఈ సాంగ్స్ యొక్క రచ్చ అయితే ఏ రేంజ్ లో ఉంటుందో. ఫ్యాన్స్ అయితే చొక్కాలు ఇప్పుకొని అయితే ఖచ్చితంగా డాన్స్ వేస్తారు. ఇంకా శంకర్ గారు అంటేనే సాంగ్స్ కి అయితే పెట్టిన పేరు. మీరు మొన్న రిలీజ్ అయిన ఇండియన్ 2 సినిమా పోయినప్పటికీ దాంట్లో సాంగ్స్ అయితే విజువల్ గా చూడడానికి చాలా అంటే చాలా బాగుంటాయి. అందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, శంకర్ గారు ఇప్పటి వరకు చేసిన హీరోలు ఎవరికి అంతగా డాన్స్ అయితే రాదు. కానీ ఈసారి ఆయన ఒక ప్రాపర్ డాన్సర్ తో అయితే సినిమా చేస్తున్నాడు. ఇంకా సాంగ్స్ ఏ రేంజ్ లో వచ్చుంటాయో మీ ఊహకే వదిలేస్తున్నా. నేను లాస్ట్ వీడియోలో గేమ్ చేంజర్ సంబంధించి ఒక వీడియో అయితే చేసా. ఆ వీడియోలో చెప్పా, మళ్ళీ చెప్తున్నా, ఒక్కొక్క సాంగ్ రిలీజ్ అయ్యే పాటికి గేమ్ చేంజర్ సినిమా మీద హైప్ అయితే అలా పెరిగిపోతా ఉంటది. కాబట్టి అప్డేట్స్ రావటం లేట్ అవ్వచ్చేమో కానీ రావటం మాత్రం పక్క. దాని తర్వాత అవన్నీ బ్లాక్ బస్టర్ రావటం కూడా పక్క. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. మీకేమైనా డౌట్స్ ఉంటే అవి రిలీజ్ అయ్యాక మనం అయితే మాట్లాడుకుందాం. కాబట్టి రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అందరూ వచ్చే అప్డేట్స్ అయితే ఎంజాయ్ చేయండి. ఈసారి గట్టిగా కొట్టబోతున్నాడు. ఇంకా లాస్ట్ గా ఇలాంటి మీకు సినిమా అప్డేట్స్ ఇంకా కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్స్.